ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము హబక్కూకు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఈ మాటలు చిన్న ప్రవక్తలు ఒక ప్రవక్త అయినటువంటి హబక్కూకు చెప్తున్నటువంటి మాటలు. నేను యెహోవా యందే ఆనందిస్తాను. ఈ లోకంలో మరి దేని యందు కూడా నేను ఆనందించను, కానీ నాకు కలిగిన దాన్ని బట్టి, నాకున్న దాన్ని బట్టి నేను సంతోషించట్లేదు, ఆనందించట్లేదు, కానీ నేను యెహోవాని బట్టి ఆనందిస్తున్నాను. నా రక్షణకర్త నా దేవుని బట్టి నేను సంతోషిస్తున్నానని చెప్పని తెలియచేస్తున్నాడు. అయితే మరి మనం అనుకోవచ్చు, మనం కూడా ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాం కదా అని. కానీ ప్రవక్త చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి చాలా భావగర్భితమైన మాటలు చెప్తూ ఉన్నాడు. 17వ వచనం మనం చదువుకున్నట్లయితే ఆ యొక్క ప్రవక్త ఏ సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉండి మాట చెప్తున్నాడో మనకు అర్థమవుద్ది. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు ఆనందించటం కాదు, అన్నీ ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, మంచి ఫలభరితమైన పంటలు పండుతున్నప్పుడు, సకల ఐశ్వర్యాలతో మనం తొలతూగుతున్నప్పుడు, శరీరంలో మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, మన చెట్లన్నీ బాగా ఫలించి మన మందలో చక్కగా మా పిల్లలు పెట్టినప్పుడు సంతోషించడం కాదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆనందిస్తాడంట? అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా సంతోషిస్తాడంట, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ప్రభువుని బట్టి ఆనందిస్తాడంట, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా సంతోషిస్తానంటున్నాడు. చేనులో వేసిన పంట పైరు రాకపోయినా కూడా, పంట రాకపోయినా కూడా నేను ఏమి దిగులు పడకుండా యెహోవాని బట్టి నేను ఆనందిస్తానంటున్నాడు. గొర్రెలు దొడ్డిలో ఒకవేళ లేకపోయినప్పటికీ, సాలలో పశువులు ఏమీ లేకపోయినప్పుడు కూడా నేను వాటిని గురించి విచారించను, కానీ నా ప్రభువుని బట్టి, యెహోవాని బట్టి ఆనందిస్తాను. నా రక్షణకర్త నా దేవుని బట్టి నేను సంతోషిస్తానని చెప్పని ఇక్కడ తన యొక్క తీర్మానాన్ని ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు. నిజంగా ఇది ఎంత కష్టతరం అండి. అన్నీ ఉంటేనే ప్రభు పైన ఆధారపడటం, ప్రభుని స్తుతించడం మనం కొన్నిసార్లు చేయలేకపోతాము. మనకు టైం లేదని మనం చాలా బిజీగా ఉన్నాము, టైం లేదు అని చెప్పని సరిపెట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ప్రభుని స్తుతించడానికి కూడా, ప్రార్థించడానికి కూడా సమయం అంత బిజీగా ఉండిపోతాం మనం. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు? తన జీవితంలో ఏమున్నా లేకపోయినా కూడా నేను దాన్ని బట్టి చింతపడను, దిగులు పడను, కానీ నా ప్రభువుని బట్టి నేను, నా దేవుని బట్టి నేను యెహోవాని బట్టి ఆనందిస్తాను. నా రక్షణకర్త నా దేవుని బట్టి నేను సంతోషిస్తానని చెప్పని తెలియచేస్తున్నాడు. ఇంకా కిందకు చదివితే 19వ వచనం, ప్రభువు యెహోవాయే నాకు బలము అంటున్నాడు. నా బలము నా ప్రభువే, నా బలం ఆయనలోనే ఉంది కాబట్టి ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవజేయును. చూసారా, నా బలము ఆయనలోనే ఉంది. యెహోవాయే నాకు బలం కాబట్టి నేను ఏ పరిస్థితిలో ఉండా నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఆయన ఉన్నత స్థలం మీద నడిపించే దేవుడు కాబట్టి, అంటే నా స్థితిగతులన్నీ మార్చుటకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయటకు శక్తిగా నా ప్రభువు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడకుండా, దేనికి దిగులు పడకుండా నా ప్రభువుని బట్టి ఆనందిస్తానని చెప్పి తన తీర్మానం తెలియజేస్తున్నాడు. వీళ్ళారా, ఈ ఉదయకాలం వాక్యం నీతో నాతో సూటిగా మాట్లాడుతుండగా మనము కూడా లేని దాని గురించి దిగులు పడక, ఉన్నదాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ, పరిస్థితులు ఏ విధంగా ఉన్న పరిస్థితిని మార్చగలిగిన దేవుని యందు విశ్వాసం ఉంచి, ప్రభువా నా జీవితంలో ఈ ప్రస్తుతం ఈ పరిస్థితిలో ఉన్న దాన్ని మార్చుటకు నువ్వు సమర్థుడు అని చెప్పి మన యొక్క సమస్యను ప్రభువుకు అప్పగించి, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభువులు ఆనందిస్తూ ఉంటే ప్రభువే మన పక్షంగా ఉండి తన కార్యాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. భక్తులైనటువంటి హబక్కూకు ప్రభువా తన జీవితంలో పంటలు పడినా పండకపోయినా, నాయన పండ్లు కాసినా కాయకపోయినా, పశువులున్నా లేకపోయినా, గొర్రెలున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా
నేను యెహోవా యందు ఆనందిస్తానంటున్నాడు ప్రభా. నా బలము నా యెహోవా యందే ఉందని చెప్తున్నాడు ప్రభా. అటువంటి తీర్మానం మాకు కూడా దయచేసి వెనుకొన్నవాన్ని మరిచి సమస్తం చెట్టుకు శక్తిగా నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృప మాకు అందరికీ దయచేయండి. ఇద్దరం మేము చేయి పని పాటలో తోడుగా ఉండండి. చేయి ప్రయాణాల్లో కాపుదల దయచేయండి. ఇద్దరు బర్త్డే మ్యారేజ్ చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కావలసిన పరలోక జ్ఞానం ఇచ్చి మంచిగా రాసి మంచి విజయాన్ని పొందుకునే కృపద ఇచ్చేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.